హలో అందరికీ. ఎన్నిసార్లు తిన్నా అస్సలు బోర్ అనిపించిన కర్రీ ఏదైనా ఉంది అంటే, నా వరకైతే తోటకూర అనే చెప్తాను. అంత బావుంటుంది. అది కూడా ఈ ప్రాసెస్‌లో చేసిన తోటకూర అంటేనే ఇష్టం. ఎలా చేయాలో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. నచ్చితే మీరు ట్రై చేయండి. ఇందుకోసం లేత తోటకూరను తీసుకొని ముందైతే కడగండి. ఆ తర్వాత కట్ చేశారంటే తోటకూరలోని పోషకాలు పోకుండా ఉంటాయి. తోటకూర అనే కాదండి, ఏ ఆకుకూరలైనా ఇలానే చేయండి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక లోతుగా ఉన్న గిన్నెలోకి తోటకూర వేసేసి, ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు, కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని ఇలా కట్ చేసి వేసి స్టవ్ మీద పెట్టి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో ఉడికించండి. కాసేపటికి ఇలా వాటర్ రిలీజ్ అవుతుంది. ఈ రిలీజ్ అయిన వాటర్‌తోని తోటకూర మంచిగా ఉడికిపోతుంది. వాటర్ ఇంకిపోయేంత వరకు కూడా తోటకూరను ఉడికించి, ఆ తర్వాత మెత్తగా రుద్దుకోవాలి. పప్పు గుత్తితో అయితే ఈజీగా ఉంటుంది అండ్ చాలా ఫాస్ట్‌గా కూడా అయిపోతుంది. ఇలా రుద్దుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పోపు కోసం ఒక ప్యాన్‌లోకి ఆయిల్ వేసి, ఆయిల్ కాస్త వేడయ్యాక జీరా, అలాగే సన్నగా తరిగిన వెల్లుల్లి, ఎండుమిర్చి వేసి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత పసుపు, ఉడికించుకున్న తోటకూర కూడా వేసేసి ఒకసారి అంతా కలిసేలా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి.